గుడ్ ఈవినింగ్ ఆల్. సో లాస్ట్ క్లాస్లో మనము ఫ్యూచర్ సింపుల్ అనేటువంటి టెన్స్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఈ ఫ్యూచర్ సింపుల్లో అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్ టెన్సెస్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్. సో ఫ్యూచర్ సింపుల్ రైట్. ఈ ఫ్యూచర్ సింపుల్ అనేటువంటి ఈ కాన్సెప్ట్లో ఫ్యూచర్ పొజిషన్స్ అంటే భవిష్యత్తులో మనం ఏమి కలిగి ఉంటాము అనేటువంటి కాన్సెప్ట్ని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఫ్యూచర్ పొజిషన్స్. సో మనం ప్రతి టెన్స్లో 3 కాన్సెప్ట్ చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రజెంట్ సింపుల్లో ప్రజెంట్ పొజిషన్స్ చెప్పాము, ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పాము, ప్రజెంట్ యాక్షన్స్ చెప్పాము. అదేవిధంగా పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ డిస్కస్ చేసుకుంటూ ఆ సింపుల్ పాస్ట్లో పాస్ట్ పొజిషన్ చెప్పుకున్నాము, పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పుకున్నాము, పాస్ట్ యాక్షన్స్ గురించి చెప్పుకున్నాము. సో ఈ ఫ్యూచర్ సింపుల్లో కూడా మనము ఫ్యూచర్ పొజిషన్స్ లాస్ట్లో చెప్పుకున్నాము. ఈరోజు మనము ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్. సో మీకు తెలుసు స్టేట్ ఆఫ్ బీయింగ్స్. స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్స్. స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే సో మన యొక్క బీయింగ్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్, ఓకే. సో లివింగ్ బీయింగ్స్. సో మన లివింగ్ బీయింగ్స్ యొక్క స్థితి ఏంటి అని చెప్పడం. సో మనము ప్రజెంట్ చెప్పుకునేటప్పుడు ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్లో ఏం చెప్పుకున్నాము ఒకసారి చూద్దాము. సో సపోజ్ హీ ఈజ్ ఏ డాక్టర్. హీ ఈజ్ ఏ డాక్టర్. ఇది ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే ప్రస్తుతము తన యొక్క స్టేట్ ఏంటి. హీ అంటే అతని యొక్క స్థితి ఏంటి, ప్రస్తుతము అతని యొక్క స్థితి ఏంటి. దీన్ని మనం ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ కింద కాన్సెప్ట్ చేసుకున్నాం. హీ ఈజ్ ఏ డాక్టర్ అంటే అతను ఇప్పుడు ఒక వైద్యుడు, అతను ఇప్పుడు ఒక డాక్టరు. అంటే ప్రస్తుతము తన స్టేట్ ఏంటి అంటే తను ఒక డాక్టర్ అని చెప్తున్నాము. సో అదే మనము పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చూసినట్టయితే ఏం చెప్పుకున్నామంటే హీ వాజ్ ఏ డాక్టర్ అని చెప్పుకున్నాము. ఏమని చెప్పుకున్నాము? హీ వాజ్ ఏ డాక్టర్. అతను వైద్యుడిగా ఉండేవాడు అంటే ప్రస్తుతము లేడు అని అర్థం. అంటే గతంలో తను ఎలా ఉండేవాడట, గతంలో తన యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఏంటంట అంటే హీ వాజ్ ఏ డాక్టర్, ఓకే. Once my friend was a doctor. When I am talking to any friend, any one of my friends, just I use the sentence he was a doctor. అంటే అతను ఒక డాక్టర్గా ఉండేవాడు అని నేను ఏదో మా ఫ్రెండ్కి చెప్తున్నాను అనమాట. సో ఎవరైనా గతంలో ఏదైనా స్థితిని కలిగి ఉంటే వాటిని మనము పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ కింద చెప్పుకుంటాము. వాటికి ఉపయోగించేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అంటే వాజ్ అండ్ వర్ అనేటువంటి బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తాము. ప్రజెంట్కి ఏమి యూజ్ చేస్తామంటే యామ్ యూజ్ చేస్తాము, ఈజ్ అండ్ ఆర్. ఈ 3 ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్, ఈ 2 పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్. అదేవిధంగా మరి ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఇక్కడ హీ విల్ బీ ఏ డాక్టర్. హీ విల్ బీ ఏ డాక్టర్. అతడు ఒక వైద్యుడిగా ఉండబోతున్నాడు అంటే ఇప్పుడు కాదు, గతంలో కాదు, భవిష్యత్తులో తను ఒక వైద్యుడిగా ఉంటాడు, తను ఒక డాక్టర్గా ఉంటాడు, ఓకే. హీ విల్ బి డాక్టర్. సపోజ్ ఒక పిల్లవాడు ఏదైనా ఎంబీబీఎస్ కోర్స్ చేస్తున్నాడు అనుకుందాం. అతను చెప్పేటప్పుడు ఆఫ్టర్ 5 years హీ విల్ బి ఏ డాక్టర్. ఆఫ్టర్ 5 years హీ విల్ బి ఏ డాక్టర్ అంటే భవిష్యత్తులో తను యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. హీ విల్ బి ఏ డాక్టర్. ఇది ఈరోజు మనం చెప్పుకుంటే ఏంటంటే స్టేట్ ఆఫ్ బీయింగ్స్, ఫ్యూచర్ యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే భవిష్యత్తులో ఎవరెవరు ఎలా ఉంటారు, మన యొక్క స్టేట్ ఎలా ఉంటుంది, ఓకే. దాని గురించి ఈరోజు మనము కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో
ఫ్యూచర్ సింపుల్లో ఫ్యూచర్ సింపుల్ చెప్పుకునేటప్పుడు యాక్చువల్గా ఏంటి స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది యాక్షన్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనమాట. ఓకే, అదే స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పుకునేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ నౌన్ ఆర్ అడ్జెక్టివ్. ఓకే, నౌన్ ఆర్ అడ్జెక్టివ్ ఉంటుంది అనమాట. ఇది ఈ స్ట్రక్చర్తో మనం దాన్ని చెప్పుకుంటాం. రైట్. సో ఇప్పుడు మనము ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్. సి ఫ్యూచర్ సింపుల్లో మనము ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ గురించి చెప్పుకుంటున్నాము. స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే మన యొక్క స్థితి అని చెప్పుకున్నాం. సో చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ఫార్మ్స్. సబ్జెక్ట్ ఫార్మ్స్ అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్. రైట్. సో మనకున్న సబ్జెక్ట్స్ అన్ని కూడా రాసుకున్నాం. ఐ, వి, యు, దే, జయంత్ అండ్ వసంత్, హీ, షీ, ఇట్, జయంత్. ఇలా సింగులర్ గా ఉంటుంది. నౌన్ సింగులర్ గా తీసుకోవచ్చు ఒక్కోసారి సబ్జెక్ట్ గా, అండ్ సమ్ టైమ్స్ వీ టేక్ ప్లూరల్ సబ్జెక్ట్ ఆల్సో. అంటే నౌన్స్ రెండు నౌన్స్ మనం ప్లూరల్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ రాసినవన్నీ కూడా నౌన్ ఫార్మ్స్. రైట్. ఇక్కడ చూడండి, స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పేటప్పుడు మనం ఫ్యూచర్లో అది ఇక్కడ ఆబ్జెక్ట్ గా మనము నౌన్ ఫార్మ్స్ ని తీసుకోవచ్చు, అడ్జెక్టివ్ ఫార్మ్స్ కూడా తీసుకోవచ్చు. రైట్. అంటే మన యొక్క స్టేట్ ని నౌన్ ఫామ్ లో చెప్పొచ్చు, అదేవిధంగా అడ్జెక్టివ్ ఫామ్ లో కూడా చెప్పొచ్చు. ఇప్పుడు నేను రాసిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా నౌన్ ఫార్మ్స్ అనమాట. రైట్. చూడండి, ఇక్కడ మనకు స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ నౌన్ ఆర్ అడ్జెక్టివ్ అని చెప్పుకున్నాం కదా. చూడండి, ఇక్కడ ఐ అన్నిటి కూడా విల్ బినే ఉంటుంది. సో జనరల్ గా మనకి స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ప్రెసెంట్ లో చెప్పుకునేప్పుడు ఆల్ సింగులర్ సబ్జెక్ట్స్ టేక్ ఈజ్, ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్స్ టేక్ ఆర్. ఓకే, అంటే మనము హెల్పింగ్ వెర్బ్స్ అనేవి యామ్, ఈజ్, ఆర్ తీసుకుంటాం. ఐకి యామ్ అనేటువంటి బీ ఫామ్ యూజ్ చేసి స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పుకున్నాము. సో అదే పాస్ట్ టెన్స్ లో అయితే was, were యూజ్ చేసాము. బట్ వేరస్ వెన్ వి టాక్ అబౌట్ ఫ్యూచర్ టెన్స్, to convey the state of beings in the future we take only one B form, that is will be. Okay, will be ఒకటే ఉంటుంది అనమాట. సో అన్నిటికి కూడా అన్ని సబ్జెక్ట్స్ విల్ బి ఉంటుంది. సో ఐ విల్ బి యాక్చువల్గా మరి విల్ బి అంటే ఉండుట. సో యామ్, ఈజ్, ఆర్ అన్న ఉండుటని, was, were అంటే ఉండెను, విల్ బి అంటే ఉండుట అంటే భవిష్యత్తులో నేను ఉంటాను అని చెప్పాను అనమాట. రైట్. చూడండి, ఇక్కడ ఐ విల్ బి అన్నిటికి విల్ బి కాబట్టి మనం అన్ని విల్ బిలు రాయలేదు. సో మొత్తానికి ఒకే ఒక విల్ బి పెట్టాము ఇక్కడ. సో ఐ విల్ బి ఏ టీచర్, ఐ విల్ బి ఏ టీచర్. చూడండి, ఇక్కడ ఐ విల్ బి ఏ టీచర్, we will be employees, you will be an actor, they will be dancers, Jayanth and Vasant will be friends, he will be a doctor, she will be a lawyer, it will be a plant, Jayanth will be a good speaker. ఇక్కడ చూడండి, సింగులర్ నౌన్ అప్పుడు ఏ యూజ్ చేసాము, ప్లూరల్ నౌన్ అప్పుడు ఏ యూజ్ చేయలేదు అనమాట. ఓకే, సో సింగులర్ నౌన్స్ ఆర్టికల్ ఏ తీసుకుంటుంది. సో ప్లూరల్ నౌన్ కి అయితే ఇక్కడ మనం యాక్చువల్గా దా తీసుకోవాలి, కానీ ఇక్కడ మనం జనరల్ చెప్తున్నాం కాబట్టి దా లేకుండా యూజ్ చేసాం. రైట్. చూడండి, ఇక్కడ ఐ విల్ బి ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉంటాను, భవిష్యత్తులో నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉంటాను. ఐ ఆమ్ ఏ టీచర్ అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం టీచర్. ఐ వాజ్ ఏ టీచర్ అంటే నేను గతంలో టీచర్ని. ఐ విల్ బి ఏ టీచర్ అంటే నేను భవిష్యత్తులో ఒక టీచర్ని కాబోతున్నాను, భవిష్యత్తులో టీచర్గా ఉంటాను. భవిష్యత్తులో నీ యొక్క స్టేట్ ఏంటో చెప్పడానికి ఈ ఫ్యూచర్ సింపుల్లో మనము ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ కింద తీసుకుంటాం అన్నమాట. సో వీ విల్ బి ఎంప్లాయీస్, మేము ఉద్యోగస్తులుగా ఉంటాము భవిష్యత్తులో. ఇప్పుడు మేమేం జాబ్ చేయట్లేదు, భవిష్యత్తులో మేము ఎంప్లాయీస్గా ఉంటాము. యూ విల్ బి అన్ యాక్టర్, నువ్వు ఒక నటుడిగా ఉంటావు. ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు నీకే ప్రొఫెషన్ లేదు, భవిష్యత్తులో నువ్వు ఒక నటుడిగా ఉంటావు. దే విల్ బి డాన్సర్స్, వాళ్ళు నృత్యకారులు. డాన్సర్స్ అంటే నాట్యం చేసేవాళ్ళు. ఓకే, సో డాన్స్ వేసేవాళ్ళు. దే విల్ బి డాన్సర్స్, ఇప్పుడు వాళ్ళు డాన్స్ నేర్చుకుంటారు అనుకోండి, సో భవిష్యత్తులో వాళ్ళు మంచి డాన్సర్స్ అవుతారు. దే విల్ బి డాన్సర్స్. జయంత్ అండ్ వసంత్ విల్ బి ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళు స్నేహితులు లేరు అనుకుందాం, సో భవిష్యత్తులో వాళ్ళు స్నేహితులుగా ఉంటారు. ఓకే, సో వీ విల్ బి ఫ్రెండ్స్, మనం స్నేహితులుగా ఉంటాము, ఇప్పుడు కాదు భవిష్యత్తులో మనం స్నేహితులుగా ఉంటాము. సో ఏదైనా భవిష్యత్తులో వాళ్ళ యొక్క స్టేట్ చెప్పాలంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ వారి యొక్క స్టేట్ ని చెప్పాలి. అది నౌన్ రూపంలో కానీ
అడ్జెక్ట్ రూపంలో చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా నౌన్స్ రాశాను. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ రాసి మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, షీ విల్ బి ఏ డాక్టర్, షీ విల్ బి ఏ లాయర్. సో ఆమె ఒక వకీలుగా ఉంటుంది భవిష్యత్తులో. ఆమె ఇప్పుడు లా చదువుతుంది. భవిష్యత్తులో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, లా ఎడ్యుకేషన్, షీ విల్ బికమ్ ఏ లాయర్ ఆర్ షీ విల్ బి ఏ లాయర్, రైట్? సో ఇట్ విల్ బి ఏ ప్లాంట్. ఇప్పుడు ఒక గింజగా ఉంది అనుకుందాం, అది భవిష్యత్తులో ఒక 1 వీక్ తర్వాత ఒక ప్లాంట్ అవుతుంది. ఇట్ విల్ బి ఏ ప్లాంట్. సో జయంత్ విల్ బి ఏ గుడ్ స్పీకర్. ఓకే, ఇప్పుడు అతను ఏదో ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. సో భవిష్యత్తులో అతను ఒక మంచి అరేటర్గా, మంచి గుడ్ స్పీకర్గా తయారవుతాడు. సో ఈ విధంగా మనము భవిష్యత్తులో ఒకరి యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, మీరు ఏవైతే అనుకుంటున్నారో భవిష్యత్తులో ఏమవుతుందో అనుకుంటున్నారో విల్ బి యూజ్ చేసి చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా నౌన్ ఫామ్స్. సో ఇక్కడ మనము ఈ ఆబ్జెక్ట్ ఫామ్ నౌన్గా తీసుకోవచ్చు, లేదంటే అడ్జెక్టివ్ కూడా తీసుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు అడ్జెక్టివ్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. అడ్జెక్టివ్స్ తోటి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, సో లెట్ us కంటిన్యూ ద కాన్సెప్ట్, రైట్? సి, ఇక్కడ మనము గతంలో ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నామంటే నౌన్ ఫామ్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ అడ్జెక్టివ్ ఫామ్స్ తీసుకున్నాం. చూడండి ఇక్కడ. సో ఇంతకుముందు ఐ విల్ బి ఏ టీచర్ అని రాసా. టీచర్ అంటే నౌన్ ఫామ్, రైట్? ఇక్కడ ఐ విల్ బి యాక్టివ్, నేను హుషారుగా ఉంటాను. ఓకే, సో ఇప్పుడు డల్గా ఉన్నాను, భవిష్యత్తులో హుషారుగా ఉంటాను. అడ్జెక్టివ్ ఫామ్ అంటే అడ్జెక్టివ్ అంటే సో క్వాలిటీని, మనిషిలో ఉన్నటువంటి క్వాలిటీని కానీ, క్వాంటిటీని కానీ, కలర్ని కానీ, రైట్? దాన్ని డిస్క్రైబ్ అంటే ఒక థింగ్ని డిస్క్రైబ్ చేస్తే దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం అనమాట. అంటే దాన్ని తెలుగులో విశేషణం అంటాం. సో ఇలా ఈ విధంగా స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పేటప్పుడు నౌన్ ఫామ్స్ కానీ అడ్జెక్టివ్ ఫామ్స్ కానీ యూజ్ చేయొచ్చు మనం. చూడండి, ఇక్కడ ఐ విల్ బి యాక్టివ్, హుషారుగా ఉంటాను. ఐ విల్ బి టీచర్, నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉంటాను, అది నౌన్ ఫామ్. ఐ విల్ బి యాక్టివ్, ఇది అడ్జెక్టివ్, నేను హుషారుగా ఉంటాను, యాక్టివ్గా ఉంటాను, ఓకే, జోష్గా ఉంటాను. వీ విల్ బి హ్యాపీ అడ్జెక్టివ్ ఫామ్, మేము సంతోషంగా ఉంటాము. వీ విల్ బి హ్యాపీ, మేము సంతోషంగా ఉంటాం. ఇప్పుడు లేము సంతోషంగా, ఓకే, ఇప్పుడు లేము. సో భవిష్యత్తులో మనము ఎలాంటి క్వాలిటీతో ఉంటామో చెప్పడానికి విల్ బితో యూజ్ చేసి చెప్తాను అనమాట. సో వీ విల్ బి హ్యాపీ, మేము సంతోషంగా ఉండబోతున్నాము లేదా ఉంటాం, భవిష్యత్తులో ఉంటాము. యూ విల్ బి ఫనీ, నువ్వు కామెడీగా ఉంటావు. ఓకే, భవిష్యత్తులో ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్నాను, భవిష్యత్తులో కొంచెం కామెడీగా ఉంటావు, కామిక్ సెన్స్ ఉంటుంది నీకు భవిష్యత్తులో. అండ్ దే విల్ బి క్యూరియస్, ఏదైనా మనం ఒక వస్తువు చూపిస్తాం అనుకో ఎవరికన్నా, సో అది చూపించిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారట, క్యూరియస్గా ఉంటారు, ఆతృతంగా ఉంటారు. అంటే దే విల్ బి క్యూరియస్, ఎవరైనా నీకు ఒకటి చూపిస్తబోతాను, నువ్వు భవిష్యత్తులో క్యూరియస్గా ఉండబోతున్నావు. ఓకే, సో అంటే ఆతృతంగా దేనికోసం ఎదురు చూస్తున్నావు, ఆతృత. ఓకే, దే విల్ బి క్యూరియస్, రైట్? అండ్ జయంత్ అండ్ వసంత జీనియస్, వాళ్ళు మంచి తెలివి గల వ్యక్తులుగా ఉండబోతున్నారు. జయంత్ అండ్ వసంత్ జీనియస్, మంచి ప్రతిభ గల వ్యక్తులుగా వాళ్ళు భవిష్యత్తులో ఉండబోతున్నారు. హీ విల్ బి క్రియేటివ్ అంటే ఒక సృజనాత్మకతో ఆలోచించడం అన్నమాట, వినూతనంగా ఇన్నోవేటివ్గా ఆలోచించడం. సో హీ విల్ బి క్రియేటివ్, అతను భవిష్యత్తులో ఒక క్రియేటివ్గా అవబోతున్నాడు, ఒక ఇన్నోవేటివ్ స్కిల్స్తో అతను ఆలోచించబోతున్నాడు భవిష్యత్తులో, రైట్? సో షీ విల్ బి యాంగ్రీ, మనము ఎవరి గురించి ఏదైనా అనుకున్నాను కూడా ఆమె వింటే కోపపడుతుంది. షీ విల్ బి యాంగ్రీ అంటే ఆమె ఇప్పుడు కోపం లేదు ఆమెకి, సో ఏదైనా విన్న తర్వాత ఆమెకు కోపం రావచ్చు. షీ విల్ బి యాంగ్రీ అనేది అడ్జెక్టివ్ ఫామ్. షీ విల్ బి యాంగ్రీ, తన కోపం రావచ్చు భవిష్యత్తులో. ఇట్ విల్ బి హెల్దీ, ఓకే, సో అది ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆరోగ్యవంతమైనది, భవిష్యత్తులో ఆరోగ్యకరంగా ఉండబోతుంది. ఓకే, ఇట్ విల్ బి హెల్దీ. జయంత్ విల్ బి టాలెంటెడ్, జయంత్ చాలా తెలివైన వాడిగా ఉంటాడు భవిష్యత్తులో. ఓకే, ఇవన్నీ కూడా భవిష్యత్తులో మన యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్స్ గురించి చెప్పడం అన్నమాట. సో వాటి కోసం మనం నౌన్ ఫామ్స్ యూజ్ చేయొచ్చు, అదేవిధంగా అడ్జెక్టివ్ ఫామ్స్ కూడా యూజ్ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు మనం ఇవన్నీ చూసినా కూడా అన్ని కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ మీకు చెప్పాము. గతంలో మనం అన్ని రాసినటువంటి ఎగ్జాంపుల్స్ మొత్తం కూడా ఆల్డ్ సింపుల్ టెన్సెస్ మీద ఏం రాసాము, మనం ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్స్ రాసాము, పాజిటివ్ క్వశ్చన్ చేసాము. నెగిటివ్ స్టేట్మెంట్స్ రాసాము, నెగిటివ్ క్వశ్చన్స్ చేసాము. ఓకే, ఈరోజు ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం వీటిని పాజిటివ్ క్వశ్చన్లోకి చేంజ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ కొన్ని నేను నౌన్స్ పెడదాము, కొన్ని అడ్జెక్ట్స్ పెట్టి వాటిని ఆ క్వశ్చన్లోకి చేంజ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, రైట్? సి, ఐ విల్ బి ఏ టీచర్, రైట్? ఇక్కడ విల్ బి రాద్దాము.
ఐ విల్ బి ఏ టీచర్, రైట్. సో అన్నిటికి కూడా మనము విల్ బి యూజ్ చేస్తున్నాము. ఇక్కడ టీచర్, పార్ట్నర్స్, యాన్ యాక్టర్, ఎంప్లాయీస్ ఇవన్నీ కూడా నౌన్ ఫార్మ్స్. ఈ 4 జీనియస్, క్రియేటివ్, యాంగ్రీ, హెల్దీ, టాలెంట్ అనేది అడ్జెక్టివ్ ఫార్మ్స్. అంటే బోత్ వర్డ్స్ తోటి మనం ఎగ్జాంపుల్ చూసాం అక్కడ, రైట్. ఇప్పుడు ఐ విల్ బి ఏ టీచర్, నేను భవిష్యత్తులో టీచర్గా ఉండబోతాను. నేను భవిష్యత్తులో టీచర్గా ఉంటానా, ఇప్పుడు క్వశ్చన్ చేయాలి మనం, రైట్. సో ఇక్కడ ఏం లేదు, మనకి విల్ బి ఏదైతే ఉందో, ఓకే. సో విల్ బిలో విల్ని వీటన్నిటి ముందు తీసుకొస్తే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అవుతాయి అనమాట. సింపుల్, ఓకే. బి ఇలానే ఉంటుంది ఇక్కడ. సో బి ఇలానే ఉంటుంది, బిని ఇక్కడే ఉంచుదాము, రైట్. సో ఈ విల్ ఏదైతే ఉందో విల్ ఒక్కదాన్ని ఇక్కడ తీసుకొద్దాం, రైట్. విల్ ఒక్కదాన్ని ఇక్కడ తీసుకొద్దాం. సో చూడండి ఇక్కడ విల్ ఐ బి ఏ టీచర్, విల్ ఐ బి ఏ టీచర్, నేను భవిష్యత్తులో టీచర్గా ఉంటానా, క్వశ్చన్ మార్క్ పెట్టాలి ఇక్కడ, రైట్. ఇక్కడ క్వశ్చన్ మార్క్, రైట్. వీటన్నిటి కూడా మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, రైట్. విల్ ఐ బి ఏ టీచర్, నేను భవిష్యత్తులో టీచర్గా ఉంటానా. విల్ వి బి పార్ట్నర్స్, మేము భవిష్యత్తులో భాగస్వాములుగా ఉంటామా. విల్ యూ బి అన్ యాక్టర్, నువ్వు భవిష్యత్తులో ఒక నటుడిగా ఉంటావా. విల్ దే బి ఎంప్లాయీస్, వాళ్ళ భవిష్యత్తులో ఉద్యోగస్తులుగా ఉంటారా. విల్ జయంత్ అండ్ వసంత్ బి జీనియస్, వసంత్ అండ్ జయంత్ తెలివి గల వాళ్ళగా ఉంటారా భవిష్యత్తులో, రైట్. అండ్ విల్ హీ బి క్రియేటివ్, అతను ఒక మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఉంటాడా భవిష్యత్తులో, అతను ఒక సృజనాత్మకత గల వ్యక్తిగా ఉంటాడా భవిష్యత్తులో. విల్ షీ బి యాంగ్రీ, ఆమె కోపంగా ఉంటుందా భవిష్యత్తులో, ఆమె కోపంగా ఉంటుందా. విల్ ఇట్ బి హెల్దీ, అది ఆరోగ్యకరంగా ఉంటుందా, క్వశ్చన్ అన్నమాట. విల్ జయంత్ బి టాలెంటెడ్, జయంత్ తెలివిగలవాడిగా ఉంటాడా, రైట్. ఈ విధంగా విల్ని ముందు తీసుకొచ్చి బీని ఇక్కడే ఉంచి వీరన్నీ కూడా క్వశ్చన్ చేయవచ్చు మనం, రైట్. సో ఇవన్నీ కూడా ఇంట్రాగేటివ్ క్వశ్చనింగ్ సెంటెన్స్, అంటే మనము పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ పాజిటివ్ క్వశ్చన్ లాగా తయారు చేసాం, రైట్. ఏదైనా మనం అడగటానికి భవిష్యత్తులో వారి యొక్క స్టేట్ తెలుసుకోవడానికి క్వశ్చన్ రూపంలో అడగాలంటే ఈ విధంగా అడగాలి. అంటే విల్ని ముందు పెట్టి సబ్జెక్ట్ ఫార్మ్స్ పెట్టి బి ఇక్కడే ఉంచి అక్కడ నౌన్ ఫార్మ్స్ అండ్ అడ్జెక్టివ్ ఫార్మ్స్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇట్ బికమ్స్ ఏ క్వశ్చన్, రైట్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ టుడే I would like to teach you. So I hope you all understand the concept, right. You please make note of everything. So every example which has been written on the board, right. So this is the today's concept. In my tomorrow class I'll come with a new topic అంటే మనకి ఈ ఫ్యూచర్ లోనే మనకి ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మీద నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ మీద రేపు కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో until then, keep watching my videos.